గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇవాళ మసాలా ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. దీంట్లో మనకి ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్ హెల్తీగా చేయాలంటే క్యారెట్, బీన్స్, ఆనియన్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనకి మ్యాగీ మసాలా అని వచ్చింది కదా ప్యాకెట్స్లో, ఆ ప్యాకెట్ అనేది దాంట్లో వేసుకోవాలి. కొంతమంది లాస్ట్లో వేస్తారు, అలా వేస్తే స్మెల్ అనేది పోతుంది. దీంట్లో వేసుకుంటే స్మెల్ ఫ్రై అయ్యి స్మెల్ మొత్తం అయిపోయింది అనమాట. అంటే పచ్చి వాసన అనేది అసలు కొంచెం కూడా ఉండదు. మొత్తం అలాగా ఫ్రై చేసుకోవాలి. అటువైపు మళ్ళీ మనం అంటే నేను మ్యాగీని ముందుగానే బాయిల్ చేసుకుని స్టీమ్ చేసుకున్నాను. దట్స్ వై పక్కనే ఉంది. దాని తర్వాత మనం సోయా సాస్ అనేది కొంచెం వేయాలండి. అండ్ ఎగ్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్ ఆయిల్లో కాదు, లైట్ ఆయిల్లోనే ఎగ్ అనేది పెద్ద పెద్ద ముక్కల్లో ఫ్రై చేసుకోవాలి. సోయా సాస్ వేసిన టమాటో కెచప్ ఉండేది కదా, టమాటా కెచప్ అనేది వేసుకుని యూజ్ బాగా చేస్తాను. మా పిల్లలకి చాలా ఇష్టం అని పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటాను. ఆ టమాటా సాస్ కూడా దాన్ని వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకుంటే దాంట్లో ఉన్నదంటే టమాటా సాస్, సోయా సాస్ మొత్తం బీన్స్కి, క్యారెట్కి మొత్తం పట్టుకునేది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్ బాయిల్ అనేది దాంట్లో వేసేయాలి. ఎగ్ మొత్తం మిక్స్ చేయాలి. ముందుగా మనం అంటే ఏదో ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా, దాని తర్వాత మనం ఏం చేసుకోవాలి, మ్యాగీ కూడా వేసుకోవాలి. మ్యాగీ వేసేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. కొంచెం కూడా అంటే వైట్గా ఉండకుండా మ్యాగీ మొత్తం మసాలా ఉండేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత సూపర్ ఉంది. తిండి ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా మ్యాగీ మసాలా మీకు నచ్చితే ఉంటే